గంగూరు కేంద్రంలో ఆర్ఎస్కే ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే నేను ఆర్ఎస్కే సెంటర్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేశాం. ఆ తర్వాత రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా. 303 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. అదే సమయంలో 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. విత్ ఇన్ ది డే ఇచ్చాం. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్పింది, వీలైతే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట కానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకి పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు ప్రధానంగా ఒక 4-5 పాయింట్లు కూడా చూశాను నేను. అవన్నీ చూసిన తర్వాత ఒకటి ప్రధానంగా నాకు కనపడింది, మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైనది. దీంట్లో ఈ మాయిశ్చర్ టెస్ట్లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం, రైస్ మిల్లర్ కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ 2 సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైస్ని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది. అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. 2 కూడా మెషిన్స్ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా ఎక్యురసీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి 2 మార్గాలు ఆలోచిస్తున్నాం. ఒకవేళ అవసరమైతే ఇక్కడే వాళ్ళ రైస్ మిల్ మనిషిని కూడా పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయా అంటే, మాకు దగ్గర 3,700 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, సపోర్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. రైస్ మిల్స్ 1,713 ఉన్నాయి. 1:2.5-3 పైన వస్తాయి. లేకపోతే ఇక్కడ అక్కడ ఒకే మిషన్ పెట్టి స్టాండర్డైజేషన్ చేసి 2 కూడా
లీగల్ మెట్రాలజీ చేస్తారు కాబట్టి ఎక్కడా వేరియేషన్ రాకూడదు. వేరియేషన్ వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్, హూ విల్ అనలైజ్, విల్ ప్రూవ్. ఈ 2 మెథడ్స్ పెట్టాం. అది కూడా ఒకసారి మా వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఇది ఒకటి మేజర్ ఇష్యూ. రెండోది గన్నీ బ్యాగ్స్. ఏవైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో ఇవి 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ మా వాళ్ళు సప్లై చేయడానికి పెట్టుకున్నారు. ఇవి కూడా 3,83,00,000 సరిపోతాయి అనుకున్నా. లాస్ట్ టైం ఇచ్చింది 3,83,00,000. అందుకే చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి 5 కోట్ల వరకు పెట్టారు. రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్ళీ రైతులు దేశపు కుట్టుకోవాల్సి వస్తూ ఉంది రంధ్రాలు పడితే. అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. అవసరమైతే దీన్ని స్టాండర్డైజ్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి, జీరో రావాలి. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. దీన్ని మేము కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అది కూడా ఏ విధంగా చేస్తున్నాం మీకు చెప్తాను. అది ఒక మేజర్ డెసిషన్ మా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన డెసిషన్లో గోనె సంచులు ఒకటి. అదే మరిగా జీపీఎస్ స్టాండర్డైజేషన్ చూశాను. జీపీఎస్ పనిచేస్తూ ఉంది, కానీ సర్వీస్ ప్రొవైడర్ కరెక్ట్గా పెట్టలేదు. దాన్ని కరెక్ట్గా పెట్టి ఏ విధంగా చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని తీసుకునేట్టుగా ఈ వర్షాకాలం తడిచిపోకుండా అవన్నీ చేయాలని చెప్పాను. అవి కూడా చేస్తారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ చేసే పనిది. దాన్ని మా వాళ్ళు సూపర్వైజ్ చేసుకోవాలి. ఇంకొక పక్కన డ్రైయర్స్, ఇది మేజర్ కాంట్రవర్సీ వస్తూ ఉంది. ఇంత మునుపు కూడా మేము చాలా ప్రయోగాలు చేసాం. మార్కెట్ కమిటీలో డ్రైయర్స్ పెట్టాం. ఆ ప్రయత్నాలు కూడా చేసాం. ఎక్కడైతే స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం హార్వెస్టర్స్ వచ్చేసాయి. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతూ ఉంది. అంతా 1 or 2 అవర్స్లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రైయర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర 1713 రైస్ మిల్స్ ఉంటే 394 రైస్ మిల్స్లో మాత్రం ఈ యొక్క డ్రైయర్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూస్తే 23% కెపాసిటీ. రైస్ వచ్చే రైస్లో 23% మాత్రం డ్రై చేసే పరిస్థితి ఉంది. మిగిలిన చేయలేని పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి? మొబైల్ డ్రైయర్స్ ఏమైనా వస్తాయా అంటే పొలంలోనే తీసి అక్కడనే చేయడానికి కాదు. హార్వెస్టర్లోనే దీన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతామా? హార్వెస్టర్లో కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నేరుగా అక్కడికి వచ్చి రైస్ ఏదైతే ప్యాడీ వస్తుందో ప్యాడీ కూడా డ్రై అయిపోతే ఆటోమేటిక్గా బ్యాగ్లో వేసి రైస్ మిల్కి పంపించే పరిస్థితికి వస్తుంది. ఆ శాంపుల్స్ అవన్నీ తీసుకొని ఎక్కడ కూడా దీంట్లో ఇప్పుడు నేను చూశాను, చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఈ హార్వెస్టర్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా 3-4 గంటలు అయిపోతూ ఉంది. ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది, ఖర్చు తగ్గుతూ ఉంది, ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది. దీన్ని స్టాండర్డైజ్ చేస్తే ఇంకా ఎన్ని హార్వెస్టర్స్ కావాలనో అన్ని హార్వెస్టర్స్ పెట్టి మెకనైజేషన్లో భాగంగా దీన్ని పద్ధతి ప్రకారం చేసి రైతుకి ఆదాయం పెంచే మార్గం. ఈ దిగుబడి కూడా నేను ఒక రైతును చూశాను. దాన్ని అందరిని 10 మంది పెట్టి కంపేర్ చేశాను. ఒక అతను 43 బస్తాలు వచ్చింది, ఒక అతనికి 33 బస్తాలు వచ్చింది. 42, 33, 9 బస్తాలు డిఫరెన్స్ వచ్చింది. నేను ఏంటని అడిగాను. ఆ రైతు యొక్క శ్రద్ధ, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. అంటే వ్యత్యాసం దగ్గర దగ్గర 9 బస్తాలంటే 5% ప్రొడక్టివిటీలో వ్యత్యాసం ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ విలేజ్లో డేటా ఉంది. ఆ డేటా అనలిటిక్స్ తీసుకొని ఏ రైతుకి ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది, కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మెకనైజేషన్లో లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్టిసైడ్స్ కానీ లేకుంటే ఫెర్టిలైజర్స్ కానీ యూనిఫామ్గా చేయగలుగుతాము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది చేస్తే యూనిఫామిటీ వస్తుంది. పోయిన సంవత్సరం కంటే రైతులు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ప్రొడక్టివిటీ పెరిగింది. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు డబ్బులు కరెక్ట్గా 4 గంటలు పడుతున్నాయి. 93% 24 అవర్స్లో ఇచ్చాం. మేము పెట్టిన
గైడ్ లైన్స్ 48 అవర్స్. 48 అవర్స్ పెట్టినా 24 అవర్స్లో ఇవ్వగలుగుతున్నాం. దాన్ని ఇంకా వీలైతే 2 గంటలు 1 గంటలో ఇవ్వడానికి కూడా చూస్తున్నాం. 4 గంటలు ఇస్తాం. ఇది కూడా స్టాండర్డైజ్ చేస్తాం. ఇవి అయిన తర్వాత నేను ఆలోచించేది వీలైతే సెయిలోస్ కూడా తీసుకొచ్చి ఒక 6 నెలలు 8 నెలలు స్టాక్ పెట్టుకోవడానికి. ఇప్పుడంతా రైస్ మిల్స్ ఏ ఉన్నాయి, ఆ నుంచి నేను గోడౌన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఏదైతే ఎఫ్సిఐ గోడౌన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా రైతు దగ్గరనే సెయిలోస్ ఉంటే అక్కడే పెట్టుకోగలిగితే ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముతాడు. 2 సీజన్ అవుతాయి. అంటే మామూలుగా ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయితే ఆ ధాన్యానికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైతే సెయిలోస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఒక ప్యాడీకే కాకుండా అన్ని గ్రెయిన్స్ మీకు రాబోయే రోజు మిల్లెట్స్ కూడా మనం పెట్టుకునే అవకాశం వస్తుంది. ఆ సిస్టమ్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. బ్రాడ్గా మీరు చూసినప్పుడు డిపార్ట్మెంట్ చేసినటువంటి దీంట్లో ఇంకొక పక్కన కూడా ఒక విషయం మనం వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెరైటీ MTU 1262 ఇది పోయిన సంవత్సరం కృష్ణాలో 3,842 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ సంవత్సరం 32,859 అంటే 10 టైమ్స్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో 997 లాస్ట్ టైం వస్తే ఈసారి 8,513, అక్కడ కూడా 10 సార్లు పెరిగిపోయింది. ఏలూరులో 1075 నుంచి 7,812 అయింది. బాపట్లో లేనిది స్ప్రెడ్ అయింది 155 ఉంటే 5,661 మెట్రిక్ టన్నులు పెరిగిపోయింది. ఇది దయచేసి రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. మనం పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు. కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్లో నీళ్ళన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్ట్ పెరుగుతూ ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతూ ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ పంట సీజన్లు వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్ళే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్లో బిగినింగ్లో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతుంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచేత పెట్టుకొని మేము మేలోనూ నీళ్ళు ఇచ్చి జూన్లోనే వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా. జూన్లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో తరో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం 5-6 నెలలు.
ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఇవ్వాలి, మార్కెటింగ్ ఏ విధంగా ఇది ఇవ్వాలి, అదే మరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ వరకు ఏం చేయాలి, ఎక్సర్సైజులు అన్నీ చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటాం. అదే మరిగా డ్రోన్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్కి ఎక్కడైతే చాలామంది ఇప్పుడు రైతులను అడిగాం, ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక యాప్ ఉంది, ఆ యాప్ తీసుకొని పొలంలోకి వెళ్ళి ఒక్కసారి పొలంలో చూసుకుంటే తెగులుందా లేదా చూడొచ్చు. రైతు ఇప్పుడు నాలెడ్జ్తో తెగులుందా లేదా చూస్తున్నాడు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఇంకా దారుణంగా ఉండేది. రైతు పెస్టిసైడ్ షాప్ ఏది చెప్పితే ఆ మందొచ్చి కొట్టేవాడు. గుంటూరు ఒక చిరునామా ఒకప్పుడు, ఏది కల్తీ మందులకి పెద్ద యుద్ధమే చేశాను నేను అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిసిషన్ అగ్రికల్చర్లో సెల్ ఫోన్ ద్వారా నువ్వు ఐడెంటిఫై చేస్తే డ్రోన్ పంపించి ఎక్కడ తెగులుంటే అక్కడే అప్లికేషన్ చేస్తాం. దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది, పెస్టిసైడ్స్ ఉపయోగించే తగ్గుతుంది. రెండోది మనకు చాలా ఖర్చులు తగ్గే పరిస్థితి వస్తాయి. అదే మరి ఎరువులు కూడా ఈరోజు డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు యూరియా అటు ఇటు ఇసిరేసేవాడు, ఇప్పుడు ఏ అక్కర్లేదు, లిక్విడ్ యూరియా వచ్చేస్తూ ఉంది. లిక్విడ్ యూరియా కానీ నైట్రోజన్ కానీ ఏది కానీ కావాలంటే అవి కూడా వేసే పరిస్థితి వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కూడా వచ్చింది, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, అవి కూడా చేస్తాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చింది, మనోహర్ గారు మినిస్టర్ గారు కానీ మా మినిస్టర్స్ అందరం కూడా వచ్చింది ఇక్కడికి, ఎమ్మెల్యే అందరితో మాట్లాడాం. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేమి చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్లపై కూడా పోతున్నాను, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం, ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి, ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ అవన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏదైతే ఈ కామర్స్ లేకుంటే ఈ ఫామ్ మార్కెట్లో ఈ మార్కెట్ అవన్నీ ఉన్నాయి, అవి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడు లార్జ్ స్కేల్లో కొనాలి కాబట్టి రైస్ అనేది, ప్యాడీ అనేది ఒక్క సీజన్లో కొనాలి కాబట్టి అంతమంది రారు, మనమే కొనాల్సి వస్తుంది. దానికి ఏం చేయాలి కొంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ ఊర్లో ఉండే రైతుని పక్క జిల్లాకు పంపించేవాళ్ళు, వాళ్ళకు కావలసిన రైస్ మిల్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం. ఇప్పుడు అది లేదు. రైతు ఏ రైస్ మిల్ కావాలంటే నియరెస్ట్ ఉంటే అతనికే ఇస్తాం. ఇట్ ఈస్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్. ఈ రైస్ మిల్ కావాలంటే ఆ రైస్ మిల్కి ఇస్తాం, ఉంటే వేకెన్సీ, ఉండకపోతే సజెస్టివ్గా 1700 ఉన్నాయి, 1700లో ఏదైనా కోరుకోవచ్చు. ఆయన దగ్గరుండే కోరుకుంటే అతనికి ఈజీగా ఉంటుంది, ఊర్లో కోరుకుంటే ఇంకా మంచిది. లేదు కొంచెం దూరమైన నాకు అది కావాలంటే వాడినే ఇస్తాం, నో ప్రాబ్లం. కానీ దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ అతను భరించుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకా చాలా జరగాలి. మేము ఎప్పటికప్పుడు IVRS మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు అక్కడ చూసినప్పుడు టెస్ట్ చేశారు, ముందు ఆర్డర్ బుక్ చేసుకున్నారు, బుక్ చేస్తేనే కన్ఫర్మేషన్ వెళ్ళింది. దెన్ మాయిశ్చర్ టెస్ట్ అయ్యింది, ఇమీడియట్గా ఇంకొక మెసేజ్ వెళ్తుంది. అక్కడ రైస్ తీసుకున్నారు,
మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ అతను చూసుకునేది నేర్చుకుంటే అతని లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంకా చాలామంది రైతులు అది లేదు. నేను ఐవీఆర్ఎస్ అడిగాను. ఐవీఆర్ఎస్ అడిగితే బ్రాడ్గా టాలీ అయింది నాకు. 14%, 15% ఐవీఆర్ఎస్లో గోను సంచులు బాగాలేవు అని వచ్చింది. హైయెస్ట్ కంప్లైంట్ ఆన్ సంచులు, గన్నీస్ బ్యాగ్స్. ఇక్కడికి వస్తే చూస్తే నాకు కనపడ్డాయి. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశాను, రంధ్రాలు ఉన్నాయి, క్వాలిటీ లేదు, రంధ్రాలు ఉన్నాయి, క్లియర్. దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. నన్ను అది ఉంది. దళారీ ఎత్తపై ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ రైతుకే ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పని ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా. రైతులు కూడా ఏంటి, నిన్నటి వరకు ఇప్పుడు ఆ సాంబశివరావు చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడు 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను, నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంతకుముందు అంతా చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాలను వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వస్తా. బీ క్లియర్. గోనె సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి. ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి, ఇక్కడ ఉండే రైస్ మిల్ తప్పనిటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్గా పనిచేయొద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడిస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి, అందరినీ కూడా అలర్ట్ చేయడానికి వచ్చాను. ఈ అలర్ట్ అనేది బిగినింగ్, ఇది కంటిన్యూ అవుతుంది. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని అందరికీ న్యాయం చేయడానికి, పద్ధతి ప్రకారం పరిపాలన చేయడానికి, సుపరిపాలనకు నాంది పలుకుతాం. అంటే నేనేమంటాను, ట్రైనింగ్. ఒకప్పుడు సెల్ ఫోన్ వాడాలంటే నన్ను అన్నారు అందరూ కొంతమంది, నేనేదో ఫోన్ చేస్తాడంటే అవుతుందని. ఇప్పుడు ఏమైంది, అందరూ ఆయన జోబిలో కూడా, సాంబశివరావు జోబిలో కూడా ఫోన్ ఉంది. బీ క్లియర్. ఫోన్ లేక కాదు, ఫీచర్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా ఒకటి. దాన్ని వాడేదానికి పదే ట్రైనింగ్ చేపిస్తే, ఒకప్పుడు మేము కూర్చొని, నేను రాజిరెడ్డి గారు కూర్చొని దావోసులు ఆలోచించాడు 95, 97 ఆ ప్రాంతంలో. ఏమని, ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు వాడేది ఎట్లా, అప్పుడు ఆలోచించే ఐకాన్ వస్తే బాగుంటుంది, ఐకాన్స్తో. ఇప్పుడు అన్ని ఐకాన్సే. మనకంటే కామన్ మ్యాన్ తెలివైన వాడు 2-3 సార్లు చూసుకుంటే పసిగడతాడు, ఓ ఈ యాప్ ఉంది, ఈ యాప్ దీని వరకు వస్తుంది, దాన్నే ఆన్ చేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. రెండోది, అప్పట్లో ఆలోచించాం మేము, తెలుగు లాంగ్వేజ్ రావాలి, మాతృభాష రావాలి, వచ్చాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంగ్లీష్ పెట్టారు. నేను అందుకు అడిగాను, ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు, తెలుగు పెట్టండి. తెలుగు పెడితే చదువుకుంటాడు, అలవాటు అయిపోతుంది. దిస్ ఈజ్ అలవాటు చేయడం. మీరు కూడా ఏంటంటే ఏదో దీనిదంటే ఘాట్లు కట్టేయమంటున్నారు, అట్లా కాదు. వాస్తవాలు కనుక్కొని రాయండి, వాస్తవాలు కలిసి పాయింట్అవుట్ చేయండి, ఇక్కడ జరిగింది చెప్పండి, యాక్షన్ తీసుకుని చూడండి.
ఏది ఏ పంట? అవును. ఓకే, అది ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు బాలాజీ ఏంటది? ఇచ్చాము, కానీ దాన్ని కూడా ఒకసారి తీసుకోండి, వీళ్ళు సార్ట్ ఇట్ అవుట్, అది కూడా చేయాలి. ఎందుకంటే అట్టని చెప్పేసి ధాన్యం బాగుంటే తీసుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ క్రాప్ కావాలంటే ఎగ్జామ్ చేద్దాం, విల్ టేక్ తీసుకుంటాం. అంటే అది కూడా రాయాల్సిన పర్లేదా? అప్పుడు వచ్చి ఇప్పుడు కాదు, ఇప్పుడుదే పాతదే మీరు చెప్పేది. నో, నేను అడిగేది అది అయిపోయింది. ఇప్పుడు వారు అనేది ఏంటంటే ఆటోమేటిక్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటున్నారు. యూ ట్రాన్స్ఫర్, విల్ డూ ఇట్. మాన్యువల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మాన్యువల్ ఎంట్రీ మ్యానిపులేషన్. వై యు ఆర్ డూయింగ్ మాన్యువల్ ఎంట్రీ? డోంట్ డూ ఇట్. అవన్నీ రిపేర్ చేస్తామండి. ఇప్పుడంతా అయినాయి, సంఘాలు అయినాయి, ఇప్పుడు చేపిస్తాం. 4 నెలల టైం ఉంది, అన్నీ చేస్తాం. ఇంకా మీటింగ్ ఉంది ఒకటి. ఎక్కడ పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది, దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి, అందుకనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టాం. ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేసాం. వీళ్ళు పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. నేను ఇక్కడ రైతుల్ని, కన్జ్యూమర్స్ని ఇద్దరిని కోరుతున్నా, ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఫార్మర్ నష్టపోకూడదు, కన్జ్యూమర్ వినియోగించాలి. ఎందుకంటే బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనికి కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురావడం. 2, మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 కానీ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఏముందో కూడా ఆలోచిస్తా. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఎక్కడ చూసినా ఎవడైనా సరే ఇష్టానుసారంగా ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫామ్. మనోహర్ గారు కూడా పోయేసి ఐఎమ్ వెరీ హ్యాపీ, విల్ రూత్లెస్, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఈ రాష్ట్రంలో స్మగ్లర్స్ అనే పేరు రాకూడదు. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్. మా దగ్గర వచ్చింది రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం, బ్రోకర్ దగ్గర నుంచి తీసుకోం. బ్రోకర్ నుంచి తీసుకొని బ్రోకర్ సరిపోతుంది అది. అంటే ఇంకొక ఛానల్లో ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. మనకు వచ్చేది రైతు పేరు, రైతు ఆధార్ కార్డ్ని అనుసరించుకొని చేసాం. ఏ ల్యాండ్, ఈ క్రాప్ ఒకటి బేస్. ఈ క్రాప్ ఇప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, ఈ క్రాప్లో ఏదైతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానో మొన్న వరదల్లో బుడమేరు వచ్చిన తర్వాత వాళ్ళది తీసుకోవడం మానేశారని బాధపడుతున్నారు. దట్ ఆల్సో ఐ ఇన్క్లూడ్ నౌ యాజ్ ఎ స్పెషల్ కేస్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆధార్ చూసుకొని ఈ క్రాప్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు వాళ్ళ అకౌంట్కే పోతుంది. రెండోది, వాళ్ళు ఇక్కడ తేకుండా అమ్ముకుంటే వెల్కమ్, మేమేమి చేసేది ఏం లేదు. ఇది వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మనం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి సహాయం చేయడానికి చేస్తాను. లాస్ట్ నేనేమంటాను,
అది జరగడానికి లేదు. అది జరిగితే చెప్పండి, విల్ టేక్ యాక్షన్. జరగడానికి లేదు. నేనేమంటానంటే, నువ్వు నీళ్లు తాగవయ్యాని గుర్రాన్ని తీసుకుపోతాను నేను అక్కడికి. నువ్వు తాగకుండా నేను మళ్ళా పోతాను, మళ్ళీ ఎప్పుడో వస్తాను. నన్ను ఏం చేయమంటావు? నేను 100 సార్లు అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రైతులకి, అదే మరి కౌలుదారులకు చెప్తున్నా. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. నువ్వు తీసుకురా, నీ రైతు తీసుకోకపోతే అక్కడే కూర్చో, నేను వస్తా. దానికంటే ఏం కావాలి భరోసా నీకు? నువ్వు అట్టగా వస్తారు, వర్షం పడుతుంది, నేను అమ్మేశాను కాబట్టి మళ్ళీ నా దగ్గరికి రా నువ్వు అంటే ఎవరు వస్తారు? ఆ రోజు నువ్వే తీసుకో. పంట వేసిన వాడికి పంట అమ్ముకోవడం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అన్నీ కూడా మాట్లాడితే మీరు మీ పేపర్లో వేరే వాళ్ళు వచ్చి రాశారంటే ఎట్లా అవుతుంది? కాదు, నువ్వే బాధ్యత తీసుకోవాలి. రైట్.